ప్రధాని మోదీ కర్నూలు జిల్లా శ్రీశైలంలో పర్యటించనున్నారు. రేపు ప్రధాని పర్యటనను విజయవంతం చేయాలని సీఎం చంద్రబాబు కూటమి నేతలకు పిలుపునిచ్చారు. మంత్రులు, నంద్యాల, కర్నూలు జిల్లాల ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సీఎం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. డబుల్ ఇంజిన్ సర్కార్ ద్వారా రాష్ట్రానికి అనేక ప్రయోజనాలు చేకూరుతున్నాయని తెలిపారు. గూగుల్ డేటా హబ్ ఒప్పందం చారిత్రాత్మకమని, దీనిని రాష్ట్రానికి తీసుకురావడంలో ప్రధాని మోదీ, లోకేష్ కృషి ప్రశంసనీయమని నేతలు కొనియాడారు. రేపు 13,000 కోట్ల రూపాయలతో ప్రాజెక్టుల శంకుస్థాపనలు ఉంటాయని, ప్రధాని సభను విజయవంతం చేయాలని సీఎం ఆదేశించారు. రేపు ప్రధాని మోదీ కర్నూలు జిల్లా శ్రీశైలంలో పర్యటించనున్నారు. ప్రధాని పర్యటనను విజయవంతం చేయాలని సీఎం చంద్రబాబు కూటమి నేతలకు పిలుపునిచ్చారు. మంత్రులు, నంద్యాల, కర్నూలు జిల్లాల ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సీఎం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. డబుల్ ఇంజిన్ సర్కార్ ద్వారా రాష్ట్రానికి అనేక ప్రయోజనాలు చేకూరుతున్నాయని తెలిపారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ నరేంద్ర అందిస్తారు. నరేంద్ర, చెప్పండి. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కొద్దిసేపటి క్రితమే ముఖ్యంగా ఏదైతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటనకు సంబంధించి స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులతో కూడా టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఏదైతే నంద్యాల, కర్నూలు అక్కడ ఉన్నటువంటి కూటమి పార్టీల ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో చంద్రబాబు నాయుడు టెలికాన్ఫరెన్స్ నిర్వహించి ప్రధాని పర్యటనను విజయవంతం చేయాలంటూ పిలుపునిచ్చారు. అయితే ముఖ్యంగా రేపు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శ్రీశైలం, కర్నూలులో పర్యటించబోతున్నారు. ఈ ప్రోగ్రాం సక్సెస్ చేసే విధంగా ఇటు కూటమి పార్టీల నాయకులంతా కూడా పూర్తి స్థాయిలో దాని తగ్గట్టు ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. డబుల్ ఇంజిన్ సర్కార్ విధానాలతో రాష్ట్రానికి అనేక ప్రయోజనాలు ఉన్నాయంటూ కూడా చంద్రబాబు నాయుడు పత్రికలు చెప్తూ ఉన్నారు. ఒక పక్క నిన్న జరిగినటువంటి ఏదైతే గూగుల్ తో జరిగినటువంటి ఒప్పందంలో కూడా కేంద్రం కీలకంగా వ్యవహరించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా దానికి పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందించడం, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ని ప్రపంచ పటంలో పెట్టే విధంగా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి కూటమి పార్టీల నాయకులు కానీ, కేంద్రంలో ఉన్న వారు కానీ పూర్తి స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నారంటూ చంద్రబాబు నాయుడు పదే చెప్తూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ ను అభివృద్ధి చేసే విధంగా ఉన్నటువంటి ప్రతి ఒక్క అవకాశాన్ని ఉపయోగించుకునే విధంగా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. కూటమి నేతలంతా కూడా కలిసి ఒక మోడల్ స్టేట్ గా రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలపాలంటూ కూడా చంద్రబాబు నాయుడు టెలికాన్ఫరెన్స్ లో ఎవరైతే ప్రజాప్రతినిధులకు తెలియజేయడం జరిగింది. ప్రధాని మోడీ రాకతో శ్రీశైలం క్షేత్రానికి కూడా ఒక మహద్దశ రాబోతుంది. తిరుమల తర్వాత జ్యోతిర్లింగం, శక్తిపీఠంగా ఉన్నటువంటి క్షేత్రం అయినటువంటి శ్రీశైలం అభివృద్ధి చేసే విధంగా కూడా కేంద్రం ఆలోచన చేస్తున్నట్టు చంద్రబాబు నాయుడు తెలిపారు. ఈ టెలికాన్ఫరెన్స్ లో పూర్తిగా కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, ముఖ్యంగా ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో చంద్రబాబు నాయుడు మాట్లాడారు. వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు. ఇక్కడ ప్రధాని పర్యటనని సక్సెస్ చేసేందుకు అక్కడ అవసరమైన మేరకు వీళ్ళంతా కూడా పనిచేసే విధంగా అక్కడ దీని తగినట్టు ఏర్పాట్ల విషయంలో కూడా ఎప్పటికప్పుడు అంతా కూడా సమన్వయం చేసుకుని ముందుకు వెళ్లాలంటూ చంద్రబాబు నాయుడు ఆదేశించడం జరిగింది. మొత్తంగా రేపు ప్రధాని నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్ కు రాబోతున్నటువంటి నేపథ్యంలో ఆయన పర్యటనకు సంబంధించి అధికారులు కూడా కట్టుదిట్టంగా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. మరోపక్క స్థానిక ప్రజాప్రతినిధులు కూడా ఆ ప్రోగ్రామ్ సక్సెస్ చేసేందుకు ఈ రోజు చంద్రబాబు నాయుడు టెలికాన్ఫరెన్స్ నిర్వహించి వాళ్ళందరికీ కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అయితే నరేంద్ర, ఇక పర్యటనకి సంబంధించి అలాగే అన్ని ఏర్పాట్లు అయితే పూర్తయినట్టు కనబడుతుంది. ఇక దానికి సంబంధించి ప్రజలకి సంబంధించి ఎన్ని బస్సులు పెట్టారు, అలాగే ఎట్లాంటి కట్టుదిట్టమైన చర్యలు ఉన్నాయి? ఇప్పటి వరకు ఏదైతే జిఎస్టీకి సంబంధించి కేంద్రం తీసుకున్నటువంటి నిర్ణయాలపై పెద్ద ఎత్తున ప్రజలకు తీసుకువెళ్లేందుకు ఆంధ్రప్రదేశ్ లోని కూటమి ప్రభుత్వం సభలు, సమావేశాలు నిర్వహిస్తూ ఉంది. 50,000కు పైగా సభలు, సమావేశాలు నిర్వహించాలంటూ కూటమి ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుని దానికి తగిన విధంగా అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులంతా కూడా గ్రామ స్థాయి వరకు వెళ్లి సూపర్ జిఎస్టీ, సూపర్ సేవింగ్స్ అంటూ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు. ఆ కార్యక్రమం ద్వారా కేంద్రం తీసుకున్నటువంటి జిఎస్టీకి సంబంధించినటువంటి నిర్ణయం వల్ల
ఏ విధంగా సామాన్య మధ్యతరగతి ప్రజల దగ్గర నుంచి వ్యాపారవేత్తల దాకా ఎవరెవరికి ఎలాంటి ఉపయోగం ఉంటాయి, వివిధ రంగాలకు సంబంధించి దీనివల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి అనేది తెలియజేసేటువంటి ప్రయత్నం చేస్తూ అన్ని చోట్ల ఈ సమావేశాలు నిర్వహిస్తున్నారు. ప్రతి నియోజకవర్గంలో కూడా ఉన్నటువంటి ఎమ్మెల్యే కానీ, లేకుంటే మండల స్థాయిలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ, లేకుంటే గ్రామ స్థాయిలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ ఈ సభలు సమావేశాలు వివిధ వర్గాలు వివిధ రంగాలకు సంబంధించినటువంటి ప్రముఖులతో కూడా సమావేశాలు నిర్వహించి వాళ్ళందరూ కూడా అవగాహన కల్పిస్తూ ఉన్నారు. అయితే రేపు సూపర్ జిఎస్టీకి సంబంధించి సూపర్ సేవింగ్స్ అనే కార్యక్రమానికి సంబంధించి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కార్యక్రమంగా హాజరు కాబోతూ ఉన్నారు. దానికి తగని విధంగానే నిన్న చంద్రబాబు నాయుడు కూడా ఢిల్లీ పర్యటనకు వెళ్లి ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ఆహ్వానించడం జరిగింది. రేపు జరగబోయేటువంటి కార్యక్రమానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ లో కూడా రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాట్లు అయితే చేస్తూ ఉంది. దానికి తగిన విధంగానే స్థానిక ప్రజాప్రతినిధులు కూడా పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండి దాన్ని సక్సెస్ చేయాలంటూ చంద్రబాబు నాయుడు ఆదేశించడం జరిగింది. థ్యాంక్ యూ నరేంద్ర.